శ్వాసానికి దేవుడు ఏం పెడతాడట? పరీక్ష పెడతాడు. ఏం పెడతాడు? పరీక్ష. మన విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఏం పుట్టించును? ఓర్పును పుట్టించటం. టార్గెట్ ఏంటి? ఓర్పు పుట్టాలి. ఓర్పు పుట్టేటందుకోసం దేవుడు మనకు ఓర్పు నేర్పించటం కోసం మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు. అందుకే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా అని ఇదే పత్రికలో లాస్ట్ అధ్యాయంలో రాస్తుంటది. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని రాస్తుంటది. కాబట్టి అన్నిట్లో కష్టమైన పని అది. అదే నేర్పించాలనుకుంటాడు దేవుడు. ఓర్చుకోవటమే చేత కాదు. దేవుడు వాడుకోవాలంటే ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి.